నమస్కారం. సుమన్ టీవీ యూఎస్ఏకు స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, ప్రత్యేకంగా యూఎస్ఏలో ఉండే మా ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే షడ్రుచుల కలయిక. ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. ఈ పంచాంగ శ్రవణం మనకి ఇవాళ అందజేయడానికి మనతో ఉన్నారు కాలిఫోర్నియాలో రివర్సైడ్లోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా, పండితులుగా చేస్తున్న శ్రీ శ్రీ సముద్రాల కృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శుభం అండి. గురువుగారు, అసలు ఉగాది అంటే ఏంటి, ఈరోజు చేయవలసిన పనులు, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటో కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరతభక్తాధ్యాః పారిషజ్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. విశ్వారాధిత వెంకటేశవర్ధః శ్రీమन्दయావారిధే స్వామిన్నద్భుతచర్యభామకిమిదం పంచాంగమాకర్ణ్యతాం సౌముఖ్యాద్భవదీయ సన్నిధిభం యశృణ్వతాన్ దేహినాం ఆరోగ్యాది అమోఘ సంపదోదయే కుర్వంతు సర్వే గ్రహాః. అందరికీ స్వాగతం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకంతా కూడా, శ్రోతలకి. మనమంతా కూడాను భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక జన్మ సాఫల్యం, అందులోనూ మానవత దృష్టిలో ఉంటాం కనుక మనందరికి కూడాను తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ యొక్క యుగాది. యుగ ఆది అంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అన్నట్టు మీకు ఇంగ్లీష్లో వస్తుంది. ఇక్కడ మనకు వచ్చినప్పుడు ప్రథమంగా ప్రతి సంవత్సరంలో కూడా మనం యుగాదిగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం ఇప్పుడు కూడాను. దానిలో ముఖ్యంగా చైత్రమాసంలో వచ్చేటువంటిదిగా ప్రతిసారి కూడా వస్తుంది. దీన్నే ఇక్కడ వసంత ఋతువుగా ఇక్కడ స్ప్రింగ్ అంటారు. ఇక్కడ మీరు గమనించారంటే కరెక్ట్గా ఆ సందర్భంలో పుష్పించడం కానీ అన్నీ కూడా జరుగుతుంది. మన ఊర్లో కూడా ఆ యొక్క యుగాది రోజునే కొత్తగా వచ్చిన పంటలంతా కూడాను స్వామివారికి అర్పించాలి అనే ఉద్దేశంతో ప్రప్రథమంగా గంగా స్నానం విశేష పుణ్యఫలదం అంటారు. గంగా స్నానం చేయాలి కనుక తైలాభ్యంగనం చేసుకొని, తలంటుకొని, స్నానం చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, దాని తర్వాత వీలైనంత వరకు స్వామివారి దగ్గర కూర్చున్న తర్వాత షడ్రుసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి అంటాం. దాన్ని భగవంతుడికి అర్పించేసేసి దాన్ని తిన్న తర్వాతనే మనం బయటికి వెళ్ళాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. దానిలో ఈసారి ముఖ్యంగా మనకి విశ్వవసునామ సంవత్సరం అనేది చాలా గొప్పది. ఎందువలనంటే పెళ్లి కాని వాళ్ళందరికీ కూడాను విశేషంగా వివాహం అయ్యే శుభ సూచనలు ఉన్నాయి. అందులోనూ ఒక దేవత పేరు కనుక, విశ్వవసు అనేది ఆ దేవత పేరు కనుక చాలా గొప్పమైనటువంటి పేరమ్మ. అది మీరు తెలుసుకోవాల్సింది. విశ్వవసునామ సంవత్సరంలో భూమి అంతయు సస్యశ్యామలతో ఉండి సువిష్టికరముగా ఉండును. యజ్ఞ యాగాదులు క్రతువులు నిర్వహించుట చాలా గొప్ప విశేషం. ఉన్నటువంటి ప్రజలంతా కూడాను ప్రతి దేశంలో కూడాను ఎక్కువగా వీలైనంత వరకు వాళ్ళంతా కూడాను భగవంతుని ధ్యానించడం అనేది ఎక్కువగా జరుగుతుందండి ఈసారి. మీరు అది భయం వల్ల అనుకోండి, లేదు భక్తి వలన అనుకోండి, కాకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్యం వలన అనుకోండి, ఎలాగైనా అనుకున్నా సరే ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా భక్తి మార్గం ఎక్కువగా ఉంటుంది అందరిలో. మరి ఈ కొత్త సంవత్సరం ప్రపంచం యొక్క పురోగతి, అలాగే ప్రత్యేకంగా యుఎస్ఏ యొక్క పురోగతి ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క అమెరికాకి తీసుకుంటారనే గ్రహణాలు ఎక్కువగా ఉన్నాయండి. గ్రహణాలు ఎక్కువగా ఉన్నదాని వలన పాలకులకు, ముఖ్యంగా పైనుంచి కింది వారందరికి కూడాను అస్థిమితం ఎక్కువగా ఉంటుంటుంది. గ్రహణాల వల్ల, గ్రహణ పీడ వల్ల ప్రజలకు కూడాను తెలియనటువంటి ఇబ్బందులు చాలా కలుగుతుంటాయి. ఆ ఇబ్బందుల పీడ పోవాలంటే అందరూ కూడాను వీలైనంత వరకు వాళ్ళకి తోచిన విధంగా ప్రార్థనలు చేసిన దానివల్ల చాలా వరకు కూడాను సస్యశ్యామలం అవుతుంది. ఎటు తిరిగి ఎక్కడికి వచ్చినా సరే ధ్యానం కానివ్వండి, పూజలు కానివ్వండి, వాటి వల్ల ప్రతి ఒక్కరు కూడాను మంచి
ఫలితాన్ని పొందుతారు. కొంతమంది యోగా చేస్తారనుకోండి, యోగం వల్ల కూడా వాళ్ళకి మంచి కలుగుతుంటుంది ఎప్పుడు. కొంతమంది మెడిటేషన్ ధ్యానం అని అంటుంటారు, దానివల్ల కూడాను ఈ యొక్క సంవత్సరంలో మీరు తీసుకున్నారంటే ఫలితం బాగా దక్కుతుంది. ఏంటంటే ఆ యొక్క గంధర్వుడు అధిపతిగా ఉన్నాడు గనక, విశ్వావసు అనే పేరు ఉన్నది గనక అందరూ కూడా విశ్వాసంతో చేస్తే చాలా మంచిగా ముందుకు పురోగమనం వెళ్ళగలరు. అందరూ కూడాను ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది పడరు. విశ్వవసు అంటే విశ్వాసం ఎక్కువ చూపించాలి ఇప్పుడు కూడా. ఆ దేవత పేరు కూడా అదే. అందుకే ఈ సంవత్సరంలో ఎక్కువగా అవివాహితులకు స్త్రీలకు కూడా వివాహం తొందరగా అవుతుంది, నమ్మండి చెప్తున్నారు వాళ్ళు. అది రాజు రవి అయినందువలన రాజులకు అన్యోన్యం వైరం ఎక్కువగా ఉంటుంది. సమమైన వర్షం కలిగి ఉంటుంది. ప్రజలందరికి కూడాను శస్త్రముల చేతను, చోరుల చేతను, అగ్ని చేతను భయం ఎక్కువగా ఉంటుంది. శని ఉన్న దానివల్ల ప్రపంచ దేశాలంతా కూడాను. చంద్రుడైన దానివలన భూమి అంతయు సువిష్టుముగా వర్షంతో అన్ని రకముల సస్యశ్యాములతో నిండియుండును. ప్రజలందరూ క్షేమంగాను ఆరోగ్యంగా కూడా ఉండగలరు చంద్రుడి యొక్క వీక్షణం వలన. శని సేనాధిపతి అయిన దాని వలన పాలకులకు సైన్యరహితులు అగుదురు. ప్రజలు అధర్మం పాలై ఆసక్తికరముగా ఉండుదురు. నల్ల ధాన్యాలకి ఫలితం ఎక్కువగా దొరుకుతుంది. సస్యాధిపతి బుధుడు అయిన దాని వలన మధ్యమైన వృష్టి స్వల్పంగా కలిగి ప్రజలందరూ భయంతో ఉంటారు. ధాన్యాధిపతి కుజుడు అయిన దాని వలన పొట్టు ధాన్యాలు, ఎర్రని ధాన్యాలు వీటన్నిటి కూడాను వెలలు ఎక్కువగా ఉంటుంటాయి. మీరు తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈ యొక్క బంగారం చాలా వరకు కూడాను విపరీతమైన వెల పెరుగుతుందండి. షేర్ మార్కెట్ అంతా కూడాను అల్లకల్లోలంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ ముందుకెళ్తుందని అనుకుంటారు కానీ కొద్దిగా విపరీతంగానే ఉంటాయి అన్ని విధాల. ప్రజలందరికీ కూడాను తెలియని రోగాలు, అనుకోని భయము, ఒకరినొకరిపైన నమ్మకం తక్కువ అవుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే సస్యంగా ముందుకు వెళ్ళటమే జరుగుతుందండి. ఎండ్ ఆఫ్ ద స్టోరీ తీసుకున్నారంటే ఒక పైకి వెళ్ళేసేసి మొత్తం కూడాను సుభిక్షంగాను ముగిస్తుంది. ఎండ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం వివిధ రంగాల వారికి, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది, అలాగే అన్ని రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో కొంచెం వివరిస్తారా? మీరు చాలా మంచి క్వశ్చనే వేశారమ్మా. ఇందులో శుభగ్రహాలు 4 ఉన్నాయి, పాపగ్రహాలు 5 ఉన్నాయి. అందువల్ల వివిధ రంగాల వారికి అందరూ కూడాను మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే పంటలు కలిగిన వాళ్ళకి కొన్ని పంటలు బాగా పండుతాయి వాళ్ళకి, కాకపోతే 2 దిగుబడులు వస్తాయి, ఇబ్బంది లేదు. అదేవిధంగా రాజకీయవాదులకి ప్రతిసారి కూడాను వాళ్ళ నిప్పుల మీద ఉన్నట్టే ఉంటుంది వాళ్ళకి పాపం భయం. ప్రతిసారి కూడాను ఏదో చేద్దాం అనుకుంటారు, చేయలేకపోతారు. ముందుకు వెళ్ళాలనుకుంటారు, వెళ్తే ఇబ్బంది వస్తుందని మళ్ళీ వెనక్కి వెళుతారు. ఇటువంటి ఇబ్బందులనే రాజకీయవాదులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపోతే సాఫ్ట్వేర్ వారికి వీలైనంత వరకు వాళ్ళకి కొద్దిగా పర్వాలేదమ్మా. ఇబ్బంది ఉంది, కాకపోతే అంత ఇబ్బంది అని చెప్పను. కష్టపడి పని చేసుకుంటే వాళ్ళకి కొంతవరకు జరుగుతుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి ఉద్యోగం ఒకవేళ వచ్చిందనుకోండి, కొద్దిగా తక్కువ ఎక్కువ ముందు లోపలికి వెళ్ళి పని చేయాలి అని తెలుసుకోవాలి. ముందు అరే నేను ముందు అంత తీసుకుంటున్నానే, నాకు ఎంత కావాలి అని కూర్చుంటే మాత్రం ఇబ్బంది పడతారు. సాఫ్ట్వేర్కి ఎస్పెషల్లీ వచ్చిన దాంతో తృప్తిపడి ఎక్కడికి ముందుకు వెళ్ళారంటే వాళ్ళకి కొద్దిగా బెటర్గానే ఉందమ్మా. ఇకపోతే సినీ రంగం వాళ్ళకి అన్నారు, పాత వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త వాళ్ళకి ఎవరు కొంతమందికి మెరుగ్గా రాగలరు. ఇప్పట్లో అలాగే జరుగుతుంది కదండి, అందరూ కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళే సక్సెస్ అవుతుంది. వాళ్ళకి కొద్దిగా బాగా ఉంది. ముందులాగా అది వెళ్ళటం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏదో వాళ్ళు మన దగ్గర ఉంది కదా అని పెట్టుకున్నారంటే ఆ ధనం వ్యయం వృధా వ్యయంతోనే అవుతూ ఉంటాయి వాళ్ళవి. అంత ముందుకి వెళ్ళలేరు. అందువలన ఉన్నదాంతో వాళ్ళు మంచిగా చేసుకోవటం గొప్ప విశేషం ఈ సంవత్సరంలో వాళ్ళు. ఇకపోతే వాళ్ళ నక్షత్రాలకు ఎలా ఉంటుందో దాన్ని చూసుకుంటాం మనం.
ఉన్నటువంటి 12 రాసుల వారికి కూడాను ఎలా ఉంటుంది అనే దానికి వాళ్ళు గమనించాల్సింది. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశి వారికి 8 ఆదాయం, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనుర్రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. ఇకపోతే రాజపూజ్యం అవమానాలు తెలుసుకోవలసింది. మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 3. ధనుర్రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 4. ఇకపోతే కందాయ ఫలాలు వారి నక్షత్ర ప్రకారంగా వెళ్ళాల్సింది. మొదటి 4 నెలలు, తర్వాత 4 నెలలు, తర్వాత 4 నెలలు, అంటే ఒక సంవత్సరంలో 12 నెలలు. దాన్ని ఒక్కొక్క 4 నెలలుగా విభజిస్తారు పంచాంగంలో. దాని ప్రకారంగా వాళ్ళ ఆదాయాలు ఎలా ఉంటుంది చూసుకోండి. అశ్విని నక్షత్రం వారికి 3, రెండోది పూజ్యం, మూడోది 4. భరణి నక్షత్రం వారికి 6, 1, 1. కృతికా నక్షత్రం వారికి 1, 2, 3. రోహిణి నక్షత్రం వారికి 4, పూజ్యం, పూజ్యం. మృగశిర నక్షత్రం వారికి 7, 1, 2. ఆర్ద్ర నక్షత్రం వారికి 2, 2, 4. పునర్వసు నక్షత్రం వారికి 5, పూజ్యం, 1. పుష్య నక్షత్రం వారికి 3, 1, 3. ఆశ్లేష నక్షత్రం కలిగిన వారికి 3, 2, పూజ్యం. మఖా నక్షత్రం కలిగిన వారికి 6, పూజ్యం, 2. పుబ్బా నక్షత్రం వారికి 1, 1, 4. ఉత్తర నక్షత్రం గల వారికి 4, 2, 1. హస్త నక్షత్రం వారికి 7, పూజ్యం, 3. చిత్తా నక్షత్రం వారికి 2, 1, పూజ్యం. స్వాతి నక్షత్రం వారికి 5, 2, 2. విశాఖ నక్షత్రం వారికి పూజ్యం, పూజ్యం, 4. అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1. జ్యేష్ఠ నక్షత్రం వారికి 6, 2, 3. మూలా నక్షత్రం వారికి 1, పూజ్యం, పూజ్యం. పూర్వాషాఢ నక్షత్రం వారికి 4, 1, 2. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 7, 2, 4. శ్రవణ నక్షత్రం వారికి 2, పూజ్యం, 1. ధనిష్ఠ నక్షత్రం వారికి 5, 1, 5. శతభిష నక్షత్రం వారికి పూజ్యం, 2, పూజ్యం. పూర్వాభాద్ర నక్షత్రం వారికి 3, పూజ్యం, 2. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4. రేవతి నక్షత్రం వారికి 1, 2, 1. ఈ యొక్క కందాయ ఫలాలను బట్టి చూస్తే బేసి సంఖ్య సరి సంఖ్య ఉన్నది కనుక
ఆదాయం కంటే కూడాను ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో ఎక్కువగాను అప్పులు తీసేదానిలో ఎక్కువగా మక్కువగా ఉంటారు. అందువలన జాగ్రత్తగా అప్పులు చేసి తీర్చుకునే దానిలో ఉండండి. విశేషంగా ప్రతి ఒక్కరు కూడాను పెద్ద బృహత్పాదం అంటారు, పెద్ద అంగ వేయకండి. ఆగి తూచి నిదానంగా వెళ్ళారంటే మీరు జయించగలుగుతారు. ఉన్నట్టుండి పైకి వెళ్ళారంటే మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఈ యొక్క నక్షత్ర రాశి ఫలాల ప్రకారంగా మేషరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? పరిహారం వచ్చేసేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని నెయ్యి దీపం పెట్టినంత మాత్రాన వారికి కొద్దిగా మంచి కలుగుతుంది. వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వృషభ రాశి వారు లలితా సహస్రనామ పారాయణం చేసుకొని వీలైతే ఆంజనేయ స్వామి వారికి వెళ్ళేసేసి ప్రతి మంగళవారం ప్రదక్షిణాలు చేసినట్లయితే వారికి పరిహారం కలుగుతుందమ్మా. మిథున రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? మిథున రాశి వారు వచ్చి విష్ణు సహస్రనామ పారాయణం, వెంకటేశ్వర ఆరాధనం విష్ణు ఆరాధన చేస్తే వాళ్ళకి చాలా మంచి కలుగుతుందమ్మా. దానివలన కర్కాటక రాశి వారి గురించి చెప్తారా? కర్కాటక రాశి వారికి దత్తాత్రేయ ఆరాధన చేసుకొని వాళ్ళ గురువందనం చేసుకున్నట్లయితే వారికి మంచి కలుగుతుందమ్మా. సింహరాశి వారికి ఎలాంటి పరిహారాలు చెప్తారండి? సింహరాశి వారు సంపూర్ణ నవగ్రహ జపం హోమాలు చేసినట్లయితే వారికి మంచి కలుగుతుందమ్మా. కన్యా రాశి వారికి ఎలాంటి పరిహారాలు చెప్తారు? కన్యారాశి వారు లలితా సహస్రనామ పారాయణం విశేషంగా గురువందనంతో వారికి మంచి కలుగుతుందమ్మా. కన్యారాశికి. తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారు సుందరకాండం పారాయణం చేసి శ్రీరామ పట్టాభిషేకం చేసినట్లయితే పట్టాభిషేకంతో సహా వాళ్ళకి చాలా మంచి కలుగుతుందమ్మా. వాళ్ళకి. వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? వృశ్చిక రాశి వారు ముఖ్యంగా శ్రీమద్ రామాయణ పారాయణం చేసేసి వాళ్ళు కూడాను పట్టాభిషేకం చేసి 10 మందికి అన్నదానం చేసినట్లయితే వారికి చాలా మంచి కలుగుతుందమ్మా. ధనస్సు రాశి వారికి పరిహారాలు ఏం చెప్తారు? ధనుర్రాశి వారు ముఖ్యంగా హనుమంతుని పట్టుకొని పూజించినట్లయితే వాళ్ళకి మంచి కలుగుతుందమ్మా. మకర రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మకర రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణంతోనే వెంకటేశ్వర ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం వాళ్ళకి మంచి చేస్తారమ్మా. కుంభరాశి వారికి ఎలాంటి పరిహారాలు చెప్తారు? కుంభరాశి వారికి సంపూర్ణ నవగ్రహ హోమం, నవగ్రహ శాంతులు జపాలు చేస్తే మంచి కలుగుతుంది వాళ్ళకి కుంభానికి. మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మీనరాశి వారికి లలితా సహస్రనామ పారాయణం చేసినట్లయితే ప్రతినిత్యం కూడాను వాళ్ళకి మంచి కలుగుతుందమ్మా. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడాను ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉండేసి స్వామివారిని కొలిచినట్లయితే అన్ని గ్రహాలు కూడాను వాళ్ళకి స్వాధీనం అవుతాయి. ఎలాగానంటే మనకి తలనొప్పి వచ్చినప్పుడు తైలనాలు వేసుకుంటే ఎలాగైతే తలనొప్పి పోతుందో అదేవిధంగా ఈ యొక్క పరిహారాల ద్వారా స్వామివారిని నమ్మటం ద్వారా మనకి తలనొప్పులన్నీ కూడా పోతాయి. గ్రహాల వల్ల కూడా అంతా మంచి కలుగుతుంది. ఈ యొక్క గ్రహాలు ఎన్ని విధాల ఎన్ని ఉన్నా సరే ఆ సర్వేశ్వరుడు ఆ వెంకన్న బాబు అందరికి కూడాను మంచిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ముఖ్య సూచన, ఈ యొక్క సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడాను అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉన్నదానివల్ల ప్రతి ఒక్కరు కూడాను వీలైనంతవరకు ప్రతి ఆదివారం సూర్య నమస్కారం చేస్తూ వారికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే 12 సార్లు సింపుల్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఆరోగ్యం బాగా కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం ఎవరి వల్ల కలుగుతుంది అంటే ఖచ్చితంగా సూర్యుని వల్లనే కలుగుతుంది. వీలైనంతవరకు తెల్లారి 5 గంటలకు లేచేయమని చెప్పలేదు, 8 గంటలు లేచినా సరే కొద్దిగా స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేసి దండం పెట్టి ప్రార్థించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది, మనసు కూడా నెమ్మదిగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మాత్రం ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి నియమం. గురువుగారు, ఇప్పుడు అర్ఘ్యం అని చెప్తున్నారు కదా సూర్యుడికి, అందరికీ తెలియదు కదా ఎలా చేయాలనేది, కొంచెం వివరంగా చెప్తారా? ఎలా చేయాలి, ఏ టైంలో చేయొచ్చు? వీలైనంత వరకు తెల్లారి లేచిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత, ఒక్కోసారి సూర్యుని మనం చూడలేం అనుకోండి, మేఘాలు వచ్చినప్పుడు, అటువంటప్పుడు స్నానం చేసిన వెంటనే ఇలాగ నీళ్లు దోశలతో తీసుకొని నుంచొని ఇలాగ పోస్తామమ్మ సూర్యుడికి అర్ఘ్యం. ఒక్కోసారి కూడా ఇలాగ 12 సార్లు సూర్యుడిని ఓం సూర్యగ్రహాయన అన్నా సరే, ఏదో ఆదిత్యాయ నమః చెప్పినా సరే, మొత్తం 12 నామావళి సపరేట్గా వస్తుంది. 12 చెప్పాలని లేదు,
సూర్యుని తలుచుకొని నీళ్లు వదిలితేనే చాలు. దానివల్ల మంచి మెరుగుపడిన ఆరోగ్యం కలుగుతుంది, మనిషికి ఒక తేజస్సు కూడా వస్తుందమ్మా. ఈ మధ్యకాలంలో వింటున్నానండి, అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు దాంట్లో కొంచెం బెల్లం పసుపు వేసి ఇస్తే ఆరోగ్యం బాగుంటుంది అన్నట్టు చెప్తున్నారు. అదే ఎవరెవరు చెప్తారు, కాదని లేదు. ఉత్త నీళ్లు మాత్రం ఇస్తే చాలమ్మా, అవన్నీ వేయక్కర్లేదు. ఉత్త నీళ్ళు ఇస్తేనే చాలు. చేస్తాం కొద్దిగా బెల్లం నైవేద్యం చేస్తాం, ఒక పుష్పం పెడతాం, అది వాళ్ళ ఇష్టం. సులభంగా అయ్యేది, ప్రతి ఒక్కరికి అయ్యేది నీళ్ళు వదలటం అవుతుంది. అది వదిలితే చాలు. అది గురువుగారు, ఈ కొత్త సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి వస్తుందని విన్నాను. అది చాలా నష్టాలు కలగజేస్తుందని కూడా విన్నాను. దాని గురించి కొంచెం చెప్తారా? నిజమేనమ్మా, దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. దానికి ముందుగానే సూచనలు ఇచ్చాం. అనారోగ్యం ఎక్కువగా ఉంటుందన్నాం, నష్టాలు ఎక్కువగా కలుగుతాయని చెప్పాము. ఆ షష్టగ్రహ కూటమి వల్లను, పాపగ్రహాలు 5 ఉన్నదాని వలన, వీటన్నిటిని ఇబ్బందుల వల్లనే అందరూ కూడాను ప్రజలు ఇబ్బందుల్లో పడతారు. ఒకరినొకరు నమ్మకాలు కోల్పోతారని చెప్పాను, ఉన్మాదులు అవుతారని చెప్పాను. అలా లేకుండా ఉండేదానికే వీలైనంత వరకు సన్మార్గంలో వెళ్ళమని చెప్పింది. షష్టగ్రహ కూటమి ఉంటుంది. ఈ గ్రహాలు ఎంతున్నా సరే మనం చేయాల్సిన కార్యక్రమాలు సక్రమంగా చేస్తే గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే వస్తాయి. అదే మన ధర్మశాస్త్రంలో చెప్పేది. ఈ గ్రహాలు వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా పెద్దలు చెప్పేవాళ్ళు, ప్రదక్షిణాలు చేయండి, నీ దీపారాధన చేయండి, 10 మందికి దానం చేయండి, ఇవన్నీ చెప్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాలు ఎక్కువ చేయబోతారు. దానాలు ఇంక చెప్పనే అక్కర్లేదు, దండిగా చేయబోతారు ఈ సంవత్సరం. అందువల్ల షష్టగ్రహ కూటమి వల్ల కావచ్చు, ఈ గ్రహ పీడ పరిహారం కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఒక తోచినటువంటి విధంగా చేయాలని సద్భావన కలగటం వల్ల కావచ్చు, మంచి జరుగుతుంది. గురువుగారు, దీనికి ముగింపుగా మా ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరం మొత్తం చాలా సంతోషంగా జరగాలని కోరుకుంటూ మాకు ఆశీర్వచనం ఇస్తారా? తప్పకుండా అమ్మా. అందరూ కూడా స్వామివారి ధ్యానం చేసుకోండి. వాళ్ళ దేవతలు ఎవరున్నా వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ముఖ్యంగా ఓం వృషశైలాధిపయేవ దైవతన్నః వృషభాద్రీశ్వరయేవ దైవతన్నః ఫణిశైలాధిపయేవ దైవతన్నః భగవాన్ వేంకటయేవ దైవతన్నః శ్రీ శ్రీనివాసః పరదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః కులదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डेर्वीरलक्ष्मी हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी मैतु विजयतां सर्व साम्राज्यलक्ष्मी शेर्वर्चस्वमायुष्यमारोग्यमाविधात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति लक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रसाद फल सिद्धिरस्तु ప్రపంచం మొత్తం కూడాను సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం ప్రతిరోజు కూడాను. మా కర్తవ్యము అదే, మీరందరూ కూడా అదే ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం గురువుగారు. అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే పరిహారాలు కూడా చాలా చక్కగా చెప్పారు, అలాగే చాలా చక్కటి ఆశీర్వచనం ఇచ్చారు. చాలా సంతోషం.